వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జీ. సో ఏంటి వాళ్ళ విశేషాలు? మండే అని బాధల్లో ఉన్నారు కదా మీరంతా. వీకెండ్ అయిపోయిందనేగా. మన ఆనందంగా ఉంటే ఎవ్రీడే వీకెండేరా. కానీ అప్పుడప్పుడు కాలేజీలు వాటికి వెళ్తూ ఉండాలి, లేకపోతే ఇంట్లో డౌట్ వచ్చింది. కష్టమాను టిక్ టాక్ అంటే కష్టం కదా. ఓకే, సో వీకెండ్స్ ఏం చేశారు పనికొచ్చేవి? ఈ వీకెండ్ నేను నిత్య యవ్వనంగా ఉండే మందు తయారు చేసా. అది ఎలా అంటే ప్రదీప్, నీ ఫోటోని నీళ్ళలో నానబెట్టి కొంచెం పాలు వేసి రోజ్ వాటర్ వేసి మిక్సీలో వేసి జ్యూస్గా తయారు చేసి రోజు ఒక స్పూన్ తాగితే నీలా యంగ్గా యూత్గా ఉండిపోవచ్చు. ఇదంతా ఓకే. ఫోటో నానిందా? మిక్సీలో వేసినప్పుడు ఫోటో కూడా ఉందా? అయ్యి అమాయకురాలా. ఈ విషయం తెలియక మామూలు రోజు 11 ముందు పరిగెడుతున్నారు. అయ్యో. ఈ వీకెండ్ నేను విజయానికి 5 మెట్లు అనే పుస్తకం చదివాను. నాకు అర్థం కాని ఏంటంటే దాంట్లో స్టోరీ ఉంది కానీ 5 మెట్లు ఎక్కుందో వాడు రాయలే. ఈ వీకెండ్ మొత్తం అది ఆలోచిస్తూ కూర్చున్నా. అది మెట్లెక్కుతూనే చదవాలి. అది దిస్ ఇస్ గీత. ఓకే. ఈ వీకెండ్ అంతా నేను పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమం చేపట్టి రోడ్స్ అంతా నీట్ గా ఉంచుదాం అనుకున్నా. బట్ హైదరాబాద్ లో ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల చేయలేకపోయా. ఇప్పుడు ట్రాఫిక్ లేని టైం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. నాకు వీకెండే ఖాళీ ఉంటుంది. రోడ్డు మీదే క్లీన్ చేయాలా? అంతే కదా మరి. ఇంకా శుభ్రత పరిశుభ్రత పకీజా. వెరీ గుడ్. 2 రూపీస్ కాయిన్ తీసుకుంటారు వాళ్ళు. ఈ వీకెండ్ నేను కోటికల్లో మంచి డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నా భయ్య. 3 షర్ట్లకు 100 అన్నాడు. నేను 4 అడిగా, ఇవ్వను అన్నాడు. సరేలే అని కొనుక్కున్న తర్వాత బాగలేదని వానికి వద్దన్నా. వానికి నాకు లొల్లయింది. వాడు నన్ను కొట్టా, నేను హాస్పిటల్లో పడ్డా. నాకు వీకెండ్ అని అప్పుడు అర్థమైంది. అరే బాగా వీక్ ఉన్నావు నువ్వు ఈ వీకెండ్ లో. అందుకే నువ్వు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉందా, కొంచెం దాటాక ఇచ్చే స్టేట్ బ్యాంక్ వచ్చిద్దా, లెఫ్ట్ సైడ్ లో షాప్ లో కొను. 100కి 4 సేమ్ ప్లేస్. తెలిసిపో తెలీదు. ఓకే, నెక్స్ట్ టైం కొంటా బ్రో. నా పేరు చెప్పు, 20% డిస్కౌంట్. సో ఈ వీకెండ్ నేను ఎట్లా ఎంజాయ్ చేశానంటే, మా గర్ల్ ఫ్రెండ్ది పెళ్లి ఉంది భయ్య. మా గర్ల్ ఫ్రెండ్ అనుకో, నా గర్ల్ ఫ్రెండ్ అనాలి. అదే అంటే నా గర్ల్ ఫ్రెండ్ పెళ్లి ఉండింది. సో ఆ పెళ్లికి వెళ్ళాను మా ఫ్రెండ్స్. భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి భయ్య. వంకాయ మసాలా కర్రీ పెట్టారు, చాలా బాగున్నాయి. ప్రదీప్ ని అడిగానని చెప్పమంది. భోజనం బాగుంది కదా? బాగుంది భయ్య. మన ఫ్రెండ్స్ హ్యాపీ కదా? బాగా. వెళ్ళిన పని అయిపోయింది. అది మన గర్ల్ ఫ్రెండ్ హ్యాపీ అని. ఆవిడ హ్యాపీ లేదు కానీ మనం ఎందుకు హ్యాపీ అంటే, త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. ఆడెవడో నాశనం. దిస్ ఇస్ హారిక. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. ఈ వీకెండ్ మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చారు. వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఇసుక తీసుకొని వచ్చారు. అక్కడ ఇసుకని ఇక్కడ వేసి అంటే నాకు చెప్పడానికి మాకు కూడా వినడానికి రావట్లేదు. దుబాయ్ నుంచి మా రిలేటివ్స్ వచ్చారు. ఎవరైనా దుబాయ్ నుంచి వస్తే డ్యూటీ ఫ్రీలో తేవాలి తప్ప నాకు ఇసుకని గిఫ్ట్ గా తీసుకొని వచ్చారు. అది ఇక్కడ చల్లితే తవ్వుతే ఆయిల్ వస్తుంది అన్నారు. 2 days నుంచి తవ్వుతాను అన్నాను, ఆయిల్ రాలేదు. కానీ మా ఏరియాలో ఉన్న డ్రైనేజ్ పైప్ లీక్ అయ్యి అందులో వాటర్ అంతా మా ఏరియాలోకి వచ్చి అంతా గలీజ్ అయిపోయింది. మీ దుబాయ్ చుట్టాలు అడిగానని చెప్పమ్మా. ఆదా పరిచయ. ఈ వీకెండ్ నేను మార్చ్లో మొక్కలు నాటడానికి వెళ్ళా. అయితే మొక్కలు నాటడానికి మొక్కలు వాటర్ తీసుకెళ్ళా, కానీ తవ్వడానికి గుణపం తీసుకెళ్ళలేదు. సో ఏం చేసా, మళ్ళీ ఎర్త్కి రిటర్న్ గుణపం కోసం ఎర్త్కి రిటర్న్ వచ్చేసరికి వీకెండ్ అయిపోయింది. వెనకటికి ఇలాగే ఒకడు చిప్స్ పట్టుకెళ్ళడం మర్చిపోయాడంట. హాయ్ ప్రదీప్. సూపర్, భలే ఉంది మీ పేరు. మీ పేరు మళ్ళీ చెప్పండి. సూపర్. స్పెల్లింగ్ చెప్పండి. వా, అద్దరిపోయింది. సూపర్. ఎప్పటి నుంచి చేస్తున్నారు విజులు? 10th తర్వాత నుంచి. ఎవరు నేర్పించారు? మా వదిన. ఓహో, ఆవిడ్ని కూడా అడిగారని చెప్పమ్మా. సరే చెప్పండి. నేను ఈ వీకెండ్ ఏం చేశానంటే
అందరూ బాగుండాలని చల్లగా ఉండాలని చెప్పేసి హిమాలయాలకు వెళ్ళి 1000 టన్నుల మంచుగడ్డని తీసుకొని వచ్చి అందరి ఇంటి పైకప్పు పైన చల్లేసాను అనమాట. అందరు ఏమనుకున్నారంటే నాకు పిచ్చి అనుకొని ఈ వీకెండ్ 2 days కూడా నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అసలు ఈ రోజుల్లో మంచి చేద్దాం అనుకున్నా ఏం జరగట్లేదు. కానీ మీరు 2 రోజులు అక్కడున్నా 1 రోజు ఇక్కడున్నా సేమ్ అంతే. ఈ వీకెండ్లో నేను ఏం చేశానంటే విక్టరీ హోటల్లో స్టే చేశా. అక్కడ హౌస్ కీపింగ్కి ఫోన్ చేసి టీ తెమ్మని చెప్పా. అయితే అప్పుడు ఆమె కాఫీ తెచ్చింది. అయితే గొడవపడి ఖాళీ చేసి అలా వీకెండ్ అయిపోయింది. అందుకేనన్నా టీ కాఫీలు ఆర్డర్ చేస్తే హౌస్ కీపింగ్ చేయకూడదు, రూమ్ సర్వీస్ చేయాలి. హాయ్ ప్రదీప్ అన్నయ్య. నేను ఈ వీకెండ్ ప్రపంచమంతా చూద్దామని సైకిల్ తీసుకొని బయటికి వెళ్ళా. దారిలో ప్రభాస్ కారు టైర్లో గాలి అయిపోయి ఆగిపోయింది. అందుకని నా సైకిల్లో గాలి తీసి ఆయనకి టైర్కి ఎక్కించి పంపించి నేను తిరిగి వచ్చేసరికి వీకెండ్ అయిపోయింది. ప్రాబ్లం లేదు, చెల్లెమ్మేవు కదా, సేమ్ టాలెంట్ ఉండిద్ది. ఈ వీకెండ్ నేను సిమ్లా వెళ్ళాను. ఎక్కడుంది? సిమ్లాలోనే ఉంది. ఓ పెద్ద పంచది. అక్కడ యాపిల్ చెట్టు కింద కూర్చున్నాను. యాపిల్ పడుతుందేమో అని వెయిట్ చేశాను. యాపిల్ పడింది. న్యూటన్కి ఫార్ములా వచ్చింది, నాకు రాలేదు. ఇంటికి వచ్చేలోపు వీకెండ్ అయిపోయింది. ఎంతకి యాపిల్ తెచ్చావా అక్కడ ఉంచేసావా? తెచ్చావు కదా. సిమ్లా ఎక్కడుందో తెలుసా? భూమి పైన ఉంది. న్యూటన్ లాస్ తెలుసా? తెలుసు. అలాగే ఉండే, ఎవరికి చెప్పమాక. అయితే ఈ వీకెండ్ నేను మా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉండే అన్న, గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. తనకన్నా అందమైనది ఇద్దామని చెప్పేసి ఆలోచిస్తుంటే నెలవంక గుర్తొచ్చింది. ఆవిడెవరు? మూన్ నెలవంక. ఓకే హాఫ్ మూన్. అయితే తీసుకొద్దామని వెళ్ళాను. వెళ్ళి అక్కడ చూసేసరికి అక్కడ ఫుల్ మూన్ ఉందన్న. ఎందుకంటే అది ఫుల్ మూన్ డే. ఓ 10 రోజులు ఆగి ఉండొచ్చు అక్కడే. అయితే ఆడి వరకు వెళ్ళేసరికి టైం వేస్ట్ అయిపోయింది, వీకెండ్ కూడా అయిపోయింది. ఎవరైనా వాళ్ళకంటే అందమైన వస్తువు ఇవ్వాలనుకుంటే అద్దం తీసుకెళ్ళి ఇవ్వాలి. వెంటనే వాళ్ళ క్లారిటీ వచ్చింది. ఓకే, ఎలాంటి సమయాల్లో మీకు ఛాలెంజ్ చేయాలనిపిస్తుంది? ఐఎమ్ అష్మా. చూడు ప్రదీప్, ఇక్కడే ఇలాగే నీకు ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నా. 1వ తారీఖు నేను షోకి వచ్చానని నీకు తెలిసేలాగా చేస్తా. 1 దాకా ఎందుకు? నువ్వు ఆల్రెడీ వచ్చావుగా. ఆ రోజు తెలిసేలాగా చేస్తా. ఆ రోజు ప్రోమో వేస్తారనుకుంటా. 21వ తారీఖు రోజు ఈ షో టెలికాస్ట్ అయ్యేలాగా చేస్తా. 1 రోజు తెలుస్తుంది, 25 టెలికాస్ట్ అయ్యింది. ఓకే, 8 కూడా కంఫర్టబుల్. 31st రోజు నీకు ప్రపోజ్ చేస్తా. అంతే. ఫస్ట్ అబ్బా, ఇప్పుడు 31st వరకు ఆగాల. సరే, 31st కలుద్దాం. ఇప్పుడే చేస్తా నీకోసం. 31st కలుద్దాం. అమ్మో, మనం ఫిబ్రవరి 31st కలుద్దాం మనం. ఓకే, లేదు, Jan 31st. థ్యాంక్ యూ. నా పేరు రమేష్. నేను మా ఊర్లో వినాయక నిమజ్జనానికి డ్యాన్స్ చేశాను. అయితే మా ఫ్రెండ్స్ వచ్చేసి నీకు డ్యాన్స్ రాదా అని అడిగారు. అయితే నేను ఎప్పటికైనా ఫ్యూచర్లో యాంకర్ ప్రదీప్ అన్న డ్యాన్స్ కంటే నేను చాలా పెద్ద డాన్సర్ అవుతానని ఛాలెంజ్ చేశాను. దానికి ఛాలెంజే చేయక్కర్లేదురా. బ్రూ ప్రపంచంలో డ్యాన్స్ చేసాడు అందరు నాకంటే బెటర్ డాన్సర్లే. ఛాలెంజ్ అంటే ఒకటే చేస్తా, ఇన్ మై క్లాస్ ఓన్లీ. వాట్ ఈస్ దట్? ఎగ్జామ్ హాల్లో స్లిప్ పెట్టి దొరికినప్పుడు నెక్స్ట్ టైం స్లిప్ పెట్టి దొరకకుండా పాస్ అవ్వడం. ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ద ఛాలెంజ్ యు మేక్డ్? ఎగ్జామ్ హాల్లో స్లిప్ పెట్టి దొరికినప్పుడు ఇంగ్లీష్ నో ప్లీజ్. నో అంత ఇంగ్లీష్ మీకు రాదని నా భయం. పర్లేదురా. నో డిక్షనరీ. మళ్ళీ ప్రదీప్ వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా. మా వాళ్ళకు కూడా రాదు. మేమంతా ఒకటే బ్యాచ్. వాట్ హ్యాపెండ్ ఈస్ యూ ఛాలెంజ్ మేక్డ్? తెలుగులో చెప్పేస్తా. దాన్ని అనుకో, లోపల అనుకుని ఇంగ్లీష్ లేపు. నో కెన్ ఐ సిట్? నో అది చూడు, అది ఇంగ్లీష్లో అడిగావు కదా, అలాగే ఆన్సర్ ఇంగ్లీష్లో అయిపోయాలి. నో పోలే, తెలుగులో చెప్పు. ఎగ్జామ్ వల్ల స్లిప్ పెట్టి దొరికినప్పుడు నెక్స్ట్ టైం స్లిప్ పెట్టి దొరకకుండా పాస్ అవ్వడం, ఛాలెంజ్ చేయడం. సగం అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి అందులో. స్లిప్, ఎగ్జామ్స్, ఛాలెంజ్ 3 ఉన్నాయి. దొరకడం ఒక్కటే తెలుగులో ఉందిరా. క్యాచ్ చేయడం. అబ్బా, దొరకడం అంటే క్యాచ్ చేయడం.
ఊరికి మహేష్ ఏమనుకోవద్దు, సరదాగా సరే. నాకు కూడా అర్థం కాదు ఇంగ్లీష్. నేనైతే అడవికి వెళ్ళి సింహం గుహలోకి వెళ్ళి సింహంతో ఛాలెంజ్ చేస్తా. నువ్వైతే అరుపులే, నేనైతే మెరుపులే అని. అదేం చేస్తుంది? ఇలానే చూస్తూ ఉంటది. అని చూసి వెళ్ళిపోయిందా లోపల సింహం? లేదు, నా దగ్గరికి వస్తుంది పోకుండా, ఎటు పారిపోకుండా నా దగ్గరే ఉంటది. ఏది ఇప్పుడు చెప్పా డైలాగు? నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నువ్వు అరిస్తే అరుపులే, నేను అట్లా చెప్తారా లయర్కి? నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. ఓకే, థ్యాంక్ యూ. ఒక రోజు గుడ్డు పెట్టే కోడి ఒక రోజు పెట్టకపోతే కోడితో ఛాలెంజ్ చేసే భయ్యా. ఏమని? ఈ రోజు సాయంత్రం కల్లా నీతో గుడ్డు పెట్టేస్తా అని ఛాలెంజ్ చేసే, లేకపోతే మీసాలు తీసుకొని తిరుగుతానని ఛాలెంజ్ చేసే భయ్యా. హే హీస్ గ్రహాంతరవాసి. గుడ్డు పోయింది. నేను ఎవరికైనా అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పు తెగుతా అంటే నేను చెప్పు తెగుతా అని ఛాలెంజ్ చేసి చూపిస్తా. నేను కొట్టినా తెగదని ఛాలెంజ్ చేస్తావు. మంచి షాప్ లో కొన్నట్టుంది. నేను గోరింటాకు పెట్టుకున్నప్పుడు అది సరిగ్గా పండకపోతే మా ఫ్రెండ్ అన్నది నీకు మంచి హస్బెండ్ రారు అనేసి అన్నది. కానీ నేను చెప్పాను, నేను దాంతో ఛాలెంజ్ చేశాను అనమాట, నాకు ప్రదీప్ లాంటి మంచి మూడు వస్తాడు అనేసి. మరి గోరింటా పెట్టుకోకర్లేదా? పెట్టుకున్నా పండకపోయినా నాకు మంచి మూడు వస్తుంది అనేసి ఛాలెంజ్ చేశా. మరి ఎలా ఇప్పుడు పండిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకు మంచి మూడు వస్తాడు, ఎట్లాగో పండినా పండకపోయినా మంచి మూడు వస్తాడు. అంతే కదా? అంతే, మీలాంటి మంచి ఆకులు రుద్దడంలోనూ చేతిలో పండడంలోనూ ఉండదు కదా అది. అవును, మనం మంచి ఉంటే మనకు మంచి వాళ్ళు వస్తారు. అంతే కదా? ఏం చదువుతాం అమ్మా? బీటెక్ థర్డ్ ఇయర్. చాలా టైం వదిలే, కూర్చో. బీటెక్ కంప్లీట్ అయ్యేటప్పుడు 82%తో టెంపరేచరా పర్సెంటేజ్ తో బయటకు వచ్చి జాబ్ కొడతానని డాడీతో ఛాలెంజ్ చేశా. మార్కులా అటెండెన్సా? అటెండెన్స్ కాదు. నాకు 82% అటెండెన్స్ తెలుసా, 4 ఏళ్ళు కలిపి. అరుంధతిలో పశుపతిలా నన్ను భయపడడానికి వచ్చి ప్రయత్నించినప్పుడు నేను అరుంధతిలా మారి నన్ను ఏం చేయలేవరా అని భయపెడతా అని ఛాలెంజ్ చేస్తా. ఏది ఒకసారి డైలాగ్ చెప్పమా. వస్తాయి బొమ్మాలి. మీరందరూ పశుపతిలా? ఆవిడ చెప్తుంది కదా, చెప్పు. వస్తాయి బొమ్మాలి. Yes, how can I help you? I want one selfie. No, Pashupati, you're black fellow. హాయ్ ప్రదీప్ మామ, ఐఎమ్ అనుభవ్య. నేను ముంబై వెళ్ళి కాజల్తో ఛాలెంజ్ చేస్తా. ఈ విజయదశమియే మీకు లాస్ట్ అని, ఆలోపు ప్రదీప్ని వదిలేయలేకపోతే మీ ప్రాణాలు వదిలేస్తారని. పాపం కాజల్కి అర్థం కాలేదు కాబట్టి బతికిపోయింది. తెలుగులో ఛాలెంజ్ చేసి ఉంటారు ఆవిడతో. టీకే అని ఉంటుంది ఆవిడ. దిస్ ఈజ్ నవ్య. డిపి ఎఫ్బిలో పోస్ట్ చేస్తే నీకంటే నాకు ఎక్కువ లైక్స్ వస్తాయని ఫ్రెండ్ తో ఛాలెంజ్ చేస్తా. ఈసారి ఎక్కువ లైకులు కావాలనుకో అని పెట్టి దిగు. ఎలా? అవన్నీ కామనే, వెరైటీగా ఉండాలి. డిపి ఎలా పెట్టారు? మూతి. అబ్బా పర్ఫెక్ట్. మళ్ళీ పెట్టు. అదే సూపర్, గ్యారంటీ వస్తాయి లైకులు. హాయ్ ప్రదీప్ అన్న, నేను మీతోనే డాన్స్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా. మీ పేరు? వాసవి. రోల్ నెంబర్? మా ఫ్రెండ్తో ఛాలెంజ్ చేసి ఇప్పుడు మీతో డాన్స్ చేస్తా. ఓ వెరీ గుడ్. మీ పక్కన ఎవరు? మీ ఫ్రెండా? అవును. హాయ్, మీ పేరు? పూజిత. నువ్వేం చదువుతున్నావు? LKG. ఫస్ట్ టైమా? ఏ స్కూల్? LKG. Well done, thank you. దిస్ ఇస్ భవానీ. జాతర టైంలో నేను
ప్రసాదం కోసం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం అయిపోతే మా ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేస్తాను, ప్రసాదం తీసుకొస్తా ఎట్లా అయినా అని చెప్పేసి. నువ్వు వెళ్ళిందే ప్రసాదం కోసం కదా. మొత్తం బ్యాచ్ అలాగే ఉన్నారు మీరు అంతా. నువ్వు నేను సేమ్ బ్యాచ్ కదా. సేమ్ బ్యాచ్, అందుకే నేను ముందే లైన్లో ఉంటా. మంగళవారం ఉడకబెట్టిన శనగలు, శుక్రవారం పులిహార. థ్యాంక్ యూ.